ఒక్కసారి చర్చలోకి వెళ్ళడానికి ముందు ఈరోజు బయట చూద్దాం. 30,000 మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. 16 సంవత్సరాల 18 సంవత్సరాలని ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. చంద్రబాబు నాయుడు గారు మేము గోని సంచులు మోస్తున్నామని కూడా మా మీద చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని నింపబట్టే కదా ఆ గోని సంచులు నిండిపోయాయి. అక్కడ ఆ సంచులే కదా 2,62,000 మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా. పెన్షన్ కి ఇది వరకు చెట్ల కింద వికలాంగులు గాని, వితంతువులు గాని, వృద్ధులు గాని క్యారెస్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచొని వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను. అప్పుడు అనిపించింది మేడం, ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా, కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు. అది పవన్ కళ్యాణ్కి ఒక సామాన్య మహిళ చెప్పినటువంటి సమాధానం. గతంలో జన్మభూమి కమిటీలు వదిలిపెట్టి వెళ్ళిన 2.5 లక్షల సమస్యల్ని మేము 2.5 లక్షల మంది వాలంటీర్లు మోస్తున్నామంటూ చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది ఆ కామెంటు. ఇక కృష్ణరాజు గారు ఈరోజు అతిథులు పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. కనుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ గారు, మాజీ వైస్ ఛాన్సలర్. అలాగే రాజధాని వికేంద్రీకరణ సంబంధించి విశాఖ రాజధాని చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్న నేత. ఇక ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఒక్కసారి ఈ తెలుగుదేశం టికెట్లు రౌడీ మంత్రికి ఎట్లా ఇచ్చారు, వీటన్నిటి మీద వెళ్ళటానికి ముందుగా ఈనాడు రాసిన ఈరోజు అబద్ధాల మీద, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, వీటి మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు రోజు వీటిని స్టడీ చేస్తుంటారు కదా, సంక్షిప్తంగా దాని గురించి కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, ఈరోజు స్కోర్ బోర్డు ఏమిటంటే ఈనాడులో దాదాపు 63 జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వార్తలు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు. ఓకే. ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పుడు కాస్త మెరుగ్గా ఉందండి వాళ్ళది, 54 వచ్చినాయి. అయితే ఈ రోజున ఆంధ్రజ్యోతి విషయాన్ని కాదు ఒక విషయం, ఈనాడు వాళ్ళు తెలంగాణలో కొంటే అక్కడ ఎక్కువ పేజీలు అదనంగా ప్రింట్ చేసి మరి అబద్ధాలు వండుతున్నారు. వీళ్ళుగా మరి అంత శక్తి లేదేమో, అక్కడికే ఆగి అయినా కూడా 54 ఇచ్చారు, అది విశేషం. అవునవును సార్. ఇంకంటే ఈనాడు చాలా పేజీలు ఇస్తున్నారు, చాలా మంది ఉచితంగా ఇస్తున్నారు, జ్యోతి కూడా అదే పరిస్థితులు ఇస్తున్నారు. అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతి ఏంటంటే ఒక పరిణామం ఏంటంటే వాళ్ళు ఒక వాస్తవాన్ని అంగీకరించారు. పేజీ నెంబరు 14లో స్టేట్ ఎడిషన్ లో టీడీపీలో టికెట్ల చిచ్చు అనే ఒక వార్తని గత్యంతరం లేక ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వారిలో ఉన్న అసమ్మతి కావచ్చు, ఆగ్రహం కావచ్చు, ఆగ్రహ జ్వాలలు కావచ్చు, ఇంకా అనివార్యంగా మనం వేయకపోతే బాగుండదేమో, పాఠకులు తిడతారేమో అనే భయం మరేంటి తెలియదు. కానీ ఆంధ్రజ్యోతి వారు ఈ రోజున ఒక డబుల్ కాలం న్యూస్ ఇచ్చారు 14 పేజీలు. కానీ ఇదే పనిని ఈనాడు వారు చేయలేకపోయారు, అది విశేషం అక్కడది. అయితే వైసీపీలో ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న అసంతృప్తి వస్తే మాత్రం దానిని పెద్ద గ్లోరిఫై చేస్తూ జనరల్ పేజీలో పెద్ద పెద్ద వార్తలు రాస్తూ వచ్చే ఈ పత్రికల్లో కూడా ఇంక అనివార్యంగా మార్పు వస్తుంది. అంటే ఆ కూటమిలో ఒక రకం చెప్పాలంటే ఆ కూటమి అనేది బద్దలవుతోంది, ఆ కూటమిలో చిచ్చు రేగుతోంది, ఆ కూటమి ప్రజలకు దూరంగా వైదొలుగుతోంది అని చెప్పడానికి బహుశా ఈ వార్తలు కూడా ఒక నిదర్శనంగా మనం భావించాలి కేఎస్ఆర్ గారు. ఇక మీకు ఈ లిస్టుకు సంబంధించి నిన్న మీకు ఆల్రెడీ మీకు మనం నిన్న అంతా జరిగిన సంభాషణ ఏంటంటే ఒక డ్రైవర్ గారిని, ఆ సింగనమల వైసీపీ అభ్యర్థిని చాలా నీచంగా కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ మాట్లాడాడండి. ఆయన విచిత్రం ఏంటంటే నవ్వుతూ ఎమ్మెల్యే అంటే వారు చెప్పేది ఏంటంటే అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యే పానికి ఇవ్వచ్చంట, కానీ డ్రైవర్కి మాత్రం ఇవ్వకూడదని చెప్పి అనేది ఆయన కంటెన్షన్ కనిపిస్తుంది అక్కడ. అంటే ఒక ఎస్సీ డ్రైవరు పోటీ చేస్తుంటే దానిని ఆయన ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? అసలు ఆ టికెట్ ఇప్పుడు టికెట్ ఇచ్చేది ఇవ్వకూడదు అనేది ఆయా పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు మీరు జోక్యం చేసుకుంటూ ఒక తప్పు చేశారు. తర్వాత ఆ ఎస్సీ డ్రైవర్ ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది పరమ ఘోరమైన తప్పిదం చంద్రబాబు నాయుడు గారు. ఇవంటి వాళ్ళు కొత్తగా చేయలేదండి. ఆయన ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఆయన ప్రజల్ని, ఈ ఎస్సీలని, బీసీలని కూడా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఒకసారి అయితే మీకు గుంటూరులో ఆయన ఒక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత గుంటూరులో మాట్లాడుతూ మీకు బుద్ధి లేదు, మీరు మద్యం తీసుకొని డబ్బులు తీసుకొని నన్ను ఓడించారు,
మీకు మీరు మీ బతుకులు నాశనం అయిపోయినాయి, మీరు హైదరాబాద్ వెళ్ళి పాచి పనులు చేసుకోండి చెప్పన్నాడు ఆయన. గుర్తుందో లేదు మీకు అది? అవును, ఆ తర్వాత BC లు సిగ్గుసారం ఉంటే వైసీపీకి అయ్యారు, మీకు రోషం చేసాం, సిగ్గుసారం లేదు మీకు అని అసలు ఓట్లందరినీ తిట్టాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కృష్ణరాజు గారు, మీకు ఇది గుర్తుండే ఉంటుంది, నిజానికి చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు పేదవాడే, అప్పుడు ఎట్నో కింద మీద పడి టికెట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పెత్తందారైపోయి పెద్ద వేల కోట్లు సంపాదించాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కనపడరంటే ఎట్లా? 1978లో మీకు తెలిసే ఉంటుంది, తిరువూరులో ఒక లారీ డ్రైవరు ఆదామా ఒక్కలగడ్డ ఆదామని ఆయనకి టికెట్ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అయ్యి అంత పేదలే అటు వెళ్ళిపోయారు, పెత్తందారులంతా కాంగ్రెస్ జనతా పార్టీలోకి వచ్చారు ఎక్కువ మంది. సో పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద సోదరులు, పెద్ద పెద్ద కాపు నాయకులు వాళ్ళందరూ జనతా పార్టీకిను కాంగ్రెస్ ఆరికి వెళితే మీరు అన్నారు కాబట్టి ప్రస్తావించాల్సి వస్తుంది. అసలు ఎవరు దొరకని చోట ఎవరు అడిగితే వాళ్ళకి టికెట్లు ఇచ్చేశారు. ఆ రోజున కాంగ్రెస్ అయ్యి మొత్తం కొట్టవదలు బారేశారు. మొత్తం పేదలంతా ఒకవైపు, పెత్తందారులంతా ఒకవైపు అనడానికి అది ఒక పెద్ద ఎగ్జాంపుల్. అంతేకాదు ఎన్టీ రామారావు గారి టైంలో కూడా మన పేరుది బగ్గిడి గోపాల్ అని ఆర్టీసీ కండక్టర్కి ఇచ్చారు. అలాగే అప్పుడు కూడా చాలామందికి ఇచ్చారు. ఎందుకు జగన్ గారు అదే తరహాలో నందిగం సురేష్కి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏరప్ప తిరుపతిరావు, అలాగే మన వీరాంజనేయులు ఇవ్వడం తప్పు ఎట్లా అవుతుంది? పేదల తరఫున పనిచేయడం కూడా తప్ప అనేది మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్న ఆస్తి 2 ఎకరాలు, చంద్రబాబు నాయుడు ఆస్తి కాదండి అది. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద మనసుతో ఆయనకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఇంతేకాకుండా ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేయలేదు సార్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మీకు మల్లేశ్వరం అని చెప్పి ఒక నియోజకవర్గం ఉంది, అక్కడ కాగిత వెంకటరావు గారు, ఆయన ఒక చాలా వ్యాపారి దగ్గర గుమస్తాగా ఉండేవాడు. ఆయనకి కూడా టికెట్ ఇచ్చాడు ఆయన సామాజిక సమీకరణల నేపథ్యంలో. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల సత్యం అండి. ఈ రోజు జరుగుతుంది అది క్యాస్ట్ వార్ కాదు, క్లాష్ వార్, అది క్లాస్ వార్. అంటే 2 వర్గాల మధ్య, అంటే పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఒక పోరాటం. ఇదే పోరాటానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు తన మనోగతాన్ని మరోసారి బహిర్గతంగా వ్యక్తం చేశారు. ఆయనకి ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వడానికి ఆయనకి మనసు ఒప్పటం లేదు, వారి అధికారంలో రావడానికి వీలు లేదనే భావంతోనే ఉన్నారు. మీకు దీనికి వచ్చేటప్పటికి నిన్నటి 144 సీట్లకు గాను వాళ్ళు ఓసీలకి 78 ఇచ్చారండి. తర్వాత ఏమో బీసీలకి 34, అంటే 50% జనాభాలో ఉన్న బీసీలకి 34 ఇచ్చారు, ఎస్సీలకి 24, 27, ఎస్టీలకి 5, మైనార్టీలకి 5. ఇది కాకుండా వాళ్ళు ఏం చేసింది ఏంటంటే ఈ దీంట్లో కూడా ఈ అసెంబ్లీకి వచ్చేటప్పటికి కాపులకి 23, కమ్మలకి 32 రివర్స్ అయింది అక్కడ అంకేది. అంటే ఎక్కడా కూడా ఆయన సామాజిక న్యాయాన్ని పాటించే ఉద్దేశం కానీ లేకపోతే ఆ ఇంటెన్షన్ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మకు బహుశా మారేటట్టుగా కనిపించడం లేదు. ఆయన మారడు, ఆ పార్టీ తిరిగి అధికారంలో వచ్చేందుకు కూడా ఆస్కారం లేదు. ఆయనతో పాటు ఏమిటంటే ఇప్పుడు ఈ కూటమి కుట్టి కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కూటమి అనేది లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమోనండి. ఈ కూటమి ఎతగట్టం వలన ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం అంతటా కూడా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమిలో ఈ పార్టీలు ఈ కొట్టుకుంటూ అభిప్రాయ భేదాలతో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మార్గాలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది కేసరి గారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, తెలుగుదేశంలోకి వస్తే అందరూ గంగానదిలో మునిగి పవిత్రులు అయిపోయినట్లుగా గుమ్మనూరు జయరామన్ రౌడీ మంత్రి, రెడ్ బుక్ అది ఇదని చెప్పారు కదా చంద్రబాబు గారు, లోకేష్లు. ఇప్పుడు ఆయన టికెట్ ఇచ్చారు. అలాగే ఇంకా కొంతమందికి కూడా ఇప్పుడు ఆయన ఎవరు వసంతకృష్ణ ప్రసాద్ చేసిన దోపిడీ ఇంత అంతా కాదని దేవినేని ఉమర్ రచ్చరచ్చ చేశాడు కదా, ఆయనకి టికెట్ ఇచ్చి వైసీపీని తీసుకుని మరీ ఇచ్చారు. అలాగే మాగుంటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఉంది, మరి ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా వెళ్ళాడు కదా ఎంక్వైరీకి, ఆయన కూడా వెళ్ళాడు. తర్వాత వేమిరెడ్డి కొడుకు అరెస్ట్ అవటమే కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన ఇంత అంత దారుణం ఇంత కాదు, 2 కోట్ల వజ్రాల వాచి తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వబోతే ఆయన ఏదో రిజెక్ట్ చేసినట్లుగా వాళ్ళు ఇంక వేమిరెడ్డిని తప్పుపడుతూ రాశారు. ఇప్పుడు ఆయన సీన్ కట్ చేస్తే ఇక్కడికి వచ్చాడు. అట్లాగే సరే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి వాళ్ళు ఏమి రాసింది, అప్పట్లో ఏమి ప్రచారం చేసింది, చంద్రబాబు ఏం తిట్టింది అంటే పార్టీలు మారడాన్ని మనం ఆక్షేపించక్కర్లే, వాళ్ళ ఇష్టం, అది జనరల్గా జరుగుతూనే ఉంటుంది ప్రజాస్వామ్యంలో. కానీ వీళ్ళు నిన్న తిట్టి వాళ్ళు ఎట్లా చేర్చుకున్నారు? వీళ్ళే బ్లాక్మెయిల్ చేశారా? వీళ్ళే ఆ డబ్బులు వాళ్ళు నిజంగా సంపాదించి ఉంటే ఆ డబ్బులో వాటా ఇస్తే తీసుకున్నారా?
సార్ ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో చూస్తుంటే దాదాపు 40% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయండి. తీవ్రమైన ఆరోపణలు కూడా వారి మీద ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో గత్యంతరం లేక మళ్ళీ అటువంటి ఎలిమెంట్స్ ని ఆయన తిరిగి చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా మీ ఫస్ట్ ఆయన మీకు జనవరి 20వ తేదీన ఫస్ట్ ఆయన ఒక అభ్యర్థిని ప్రకటించారండి ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆ అరకులో సిఆర్ఈ దొమ్మదొర అని చెప్పి ఫస్ట్ డిక్లేర్ చేసిన పేరు అది. ఆయనకి ఏంటంటే ఈ రోజున తన అభ్యర్థుల్ని పూర్తిగా ప్రకటించడానికి దాదాపు చంద్రబాబు నాయుడు గారికి 70 రోజుల సమయం పట్టిందండి. ఎందుకంటే భయం, అభ్యర్థులను ప్రకటిస్తే ఒకేసారి ప్రకటిస్తే మొత్తం పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది, గల్లంత అయిపోతుంది, భయం ఏదో ఉంది ఆయనకి. అది అందుకనే దశల వారీగా ఆయన 70 రోజుల సమయం తీసుకొని తన అభ్యర్థులను ప్రకటించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న భయం కావచ్చు, లేకపోతే నిర్ణయం తీసుకోలేని ఒక నిస్సాయత కావచ్చు అండి. ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ రోజున చాలా తీవ్రమైన సందిగ్ధంలో సంకట స్థితిలో ఉన్నారు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక దిక్కుతోతని స్థితిలో అయినా తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ పార్టీకి కూటమికి ఏమాత్రం లాభం చేకూర్చేవిగా కనిపించడం లేదు కేసరి గారు. రైట్. నాయుడు గారు రాజమండ్రి నుంచి. నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఈ గంగా నదిలో మునగంగానే పవిత్రమైనట్టు తెలుగుదేశంలోకి రాగానే వాళ్ళంతా పవిత్రులు అయిపోతారా? ఈనాడు వాళ్ళకి, చంద్రబాబు గారికి, వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా అండి త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారండి. పురంధరేశ్వరి గారు కూడా ఆ మాట అన్నట్టున్నారు. వాళ్ళు 3 పార్టీలు కలిస్తే త్రివేణి సంఘం అన్నట్టున్నారు కదా. అవునండి సార్, ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ ఆయన ఉన్నారు కదా, ఆయన పేరేటండి? వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కనీసం గ్రౌండ్ లో స్క్రీన్లు ఏర్పాటు చేయమనండి. స్క్రీన్ 2 రోజుల నుంచి 3 రోజులు లైన్ లోకి వచ్చినలా చెప్తున్నారు. స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు మిత్రమా. అక్కడ మీకు కనపడకపోవచ్చు కానీ అక్కడ ఏర్పాటు చేస్తారు కదా, స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఓకే. ఇక లజపతి రాయ్ గారు మీరు చెప్పండి. ఈ పత్రికలు సంక్షిప్తంగా పత్రికల గురించి కూడా మాట్లాడండి. పత్రికలు ఈ రకంగా అడ్డగోలుగా రాయటం కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇటువంటి ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం ముద్ర వేసుకుని చేస్తే తప్పేం కాదు, మనమేం పట్టించుకోకర్లా. కానీ ఏవి కానట్టుగా ఉంటూ నటిస్తూ మోసం చేస్తున్న తీరు కానీ, అలాగే టీడీపీ టికెట్లు టీడీపీలోకి వెళ్ళంగానే వైసీపీ వాళ్ళంతా పవిత్రులు అయిపోయినట్లుగా నిన్న తిట్టారు రౌడీ మంత్రిని గుమ్మనూరు జయరామ్ని. ఇవాళ టీడీపీలో చేర్చుకుని టికెట్ కూడా ఇచ్చేశారు. అక్కడ వాళ్ళు గొడవలు చేస్తున్నారు. అలాగే విశాఖ మీ ఉత్తరాంధ్రలో కూడా ఆ పరిస్థితి చూసాం. ఈనాడు రాతలు కానీ, టీడీపీ వైఖరి కానీ, వీటి మీద మీ అబ్జర్వేషన్ చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జర్నలిజం అనేటటువంటిది అదొక 4th ఎస్టేట్ గా మన రాజ్యాంగంలో దానికి చాలా పవిత్రత ఉంది. అలాంటి పవిత్రమైనటువంటి జర్నలిజం అనే దాన్ని ఒక రకంగా హత్య కావించబడుతుందేమో అని అనుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్ గా రామాజీరావు గారు ఆయన ఒక ముద్ర వేసుకున్నారు. ఒక పెద్ద పేపరు ఆయన దాన్ని స్థాపించారు. ఆ పేపర్ మీద కూడా ప్రజలు ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా గడించినటువంటి పేపర్ గతంలో. ఇప్పుడు చూస్తే వాళ్ళ రాతలు కానీ వాళ్ళు ఇస్తున్న మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాను. అంటే నిజాలని అబద్ధాలుగా, అబద్ధాలను నిజంగా, ఇట్లాగా ప్రజల్ని తప్పుదావ పట్టించేటటువంటి విధానాన్ని ఒక విద్యావేత్తగా నేను ఖండిస్తున్నాను. అది ఎవరైనా కానీ ఆ జర్నలిజం అనే దానికి ఆ పవిత్రతని మనం రాజ్యాంగం ఆపాదించింది. ప్రజలు కూడా ఒక పత్రికలో ఒక వార్త వచ్చిందంటే దాన్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ స్థాయి నుంచి ఈ రకమైనటువంటి స్థాయికి దిగజారిపోవడం అనేటటువంటిది అది ఎవరికి మంచిది కాదు. అందులోకి మరి ప్రజాబాహుల్యంలోకి బాగా వెళ్ళినటువంటి ఒక పత్రిక, మరి ఆయన అంత సీనియర్, మరి పెద్ద ఆయన, అంత అన్ని రకాల తెలిసిన అంటే మీ దగ్గర మీరు చూసుంటారు కదా. ఇవాళ రాసిన అబద్ధాలు ఏమేమిటో మీరు ఐడెంటిఫై చేస్తే చెప్పండి. ఇవాళ రాసిన అబద్ధాలు మీద చెప్పండి, నేను చెప్పడం పక్కన పెడితే. అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడాను ప్రజల్లో ఇంకొక రకమైనటువంటి భావం కలిగే విధంగా రాతలు రాస్తూ ఉన్నారు. ప్రజలే సాక్షి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేస్తున్నటువంటి
సర్వీసెస్ కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు నిత్యం చూస్తున్నారు. అంటే నేను విద్యావేత్తగా నేను ఎక్కువగా విద్యా విషయాల మీదే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రోజు మన నాడు నేడు స్కూల్స్ విషయంలో కానీ, లేకపోతే మిగతా ఇష్యూస్ లో కానీ, వాలంటరీ వ్యవస్థ విషయంలో కానీ, మరి ఆయన ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకి గుడ్ గవర్నెన్స్ అనే దాన్ని సుపరిపాలన అందించడం కోసం, ప్రజల ముంగిటినే వాళ్ళకి సుపరిపాలన అందించడం కోసం అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి ఒక వ్యవస్థ అనేది కాదు అనేటటువంటి పద్ధతిలో. హలో, స్ట్రక్ అయిందా? ఫ్రీజ్ అయినట్టు. మల్లికార్జున గారు పత్తికొండ నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. ఒక మాట మా విలేజ్ మీద సభ ఎన్ని పదాలు రాసిన పేపర్ అంతా పచ్చ విషయం పక్కిగా కూడా జగన్ దూరం చేయలేదు వీళ్ళు. ఓకే, మీ వాయిస్ కూడా సరిగా రావట్లేదు. రైట్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఈ మోసగాళ్ళు, టిప్పర్ డ్రైవర్లు, ఈ గొడవ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి? అట్లా ఈనాడు ఇవాళ రాసిన అబద్ధాల మీద కూడా సంక్షిప్తంగా చెప్పాలి. కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గడిచిన 58 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే, అంటే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలే, రిజల్ట్ రాగానే ఈ ఖజానాలో 100 కోట్లు ఉన్నాయి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట పరిపాలిస్తాడు, అసలు రేపు తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, అసలు ఈ ప్రభుత్వం పరిపాలించలేదు అన్నట్టుగా రాసినటువంటి కథనాల నుంచి మీరు అన్న ఇప్పుడు అంటే సైకో మనస్తత్వంతో రాసి దాన్ని ఇప్పుడు సైతాన్ని మించి పైతాన్లుగా ఇంకా దానికి మించి రోజు రాతలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక అబద్ధాన్ని పదే రాసి దాన్ని ఇదే నిజం అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్. దాని ప్రకారం ఆ 2 పత్రికల్లో ఆ వార్తలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ వార్తలు కొనసాగుతా ఎంత దూరం వెళ్తున్నారనంటే, వాళ్ళ దగ్గరకి ఎవరైనా వ్యక్తులు రాగానే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళు చెడ్డాళ్ళు. దాంట్లో ఒక చిన్నది మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు, తెలుగుదేశంలో టికెట్ రాని వాళ్ళ నిరసన అని రాశారు చిన్నది. అదే వైసీపీలో మొట్టమొదటి లిస్ట్ అనౌన్స్ చేయగానే ఎవరైతే దాంట్లో ఒక 2కో 3కో రానప్పుడు వైసీపీలో తీవ్ర అసంతృప్తి జాలలు, అసలు వైసీపీ అధిష్టానం మీద చిరుబురులాడారు, అసలు వైసీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తిరుగుబాటు, అసలు వైసీపీ పని అయిపోయిందని రాశారు. అంటే అక్కడేమో సీట్ రాకపోతేనేమో ఈ విధంగా వీళ్ళ దగ్గర అంటే నిరసన అంట, నార్మల్గా టికెట్ రానాలు ఏదో నిరసన వ్యక్తం చేశారని చిన్నది పార్టీ ఆఫీస్ తగలబెట్టి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మల్ని చెప్పులతో కొట్టి, చంద్రబాబు నాయుడు బండబూతులు తిట్టి, దిష్టి బొమ్మలు అయితే పర్వాలా, ఒరిజినల్ ఫోటోలు తీసుకెళ్ళి తగలబెట్టారు. కాదు సార్, చెప్పులతో కొట్టినా కూడా ఏదో చంద్రబాబు నాయుడు ఓన్లీ నిరసన అండి, టికెట్ రానాలు నిరసన. అదే ఇక్కడ టికెట్ రానాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తే అది నిరసన కాదు, తీవ్ర అసంతృప్తి జాలు, తీవ్ర ఆగ్రహ జ్వాళ్ళు, అసలు బగ్గుమన్నటువంటి వైసీపీ మీద బగ్గుమన్నటువంటి నాయకులు, అసలు ఆ నియోజకవర్గంలో వైసీపీకి ఇంకా లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి రాస్తారనమాట. అట్లాంటి రాతలు ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిద్దాం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న సెంగనమల వెళ్ళి ఇక్కడ ఒక టిప్పర్ డ్రైవర్కి ఇస్తారా, టిప్పర్ డ్రైవర్ వీళ్ళకి ఎమ్మెల్యే సీటా అంటే, జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి టిప్పర్ డ్రైవర్లకి సీట్లు ఇస్తున్నాడు అంటే, లారీ డ్రైవర్కి, చిన్న టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తాడా అని చెప్పి అవహేళనగా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా అవహేళన చేయటం కాదు సార్. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? బీసీలు మీ తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఇక్కడ కంపు కొట్టిద్ది, సామాజిక సమతుల్యత దెబ్బతినిద్ది, వాళ్ళకి ఇవ్వటానికి లేదని చెప్పి సామాజిక సమతుల్యత అనే పదం వాడుతుంటారు. అసలు ఏమిటి ఆ సామాజిక సమతుల్యత? అక్కడ ఏ రకంగా దెబ్బతినండేది అంటే, అప్పుడు అక్కడ 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళే భూములు కొనుక్కున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు రేపొద్దున ఫ్లాట్ లైన్ అలాట్ చేస్తారు కాబట్టి అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇస్తే, ఎవరైతే ఆ పెత్తందారుడు పక్కన పేదాడు ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటది. అంటే వాళ్ళు ఉండకూడదు అన్నమాట, వాళ్ళు ఎక్కడో ఊరి చివరు ఉండాలని చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఇప్పుడు వాళ్ళు అమ్మటుంటే, అమ్మో ఆ కులం అమ్మంటే వాళ్ళ కులం అమ్మంటే పేదవాళ్ళు బీసీలను తీసుకొచ్చి పెడతారా, ఎస్సీలను తీసుకొని వచ్చి పెడతారా, ఎస్టీలకు ఇక్కడ ఇల్లు ఇస్తారా, సామాజిక సమతుల్యత దెబ్బతింటదా, మా పక్కన వాళ్ళు ఉంటే ఏంటనేది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. దాని ప్రకారం వాళ్ళ పత్రికలు కూడా అదే విధంగా రాస్తాయి. అట్లానే పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఇస్తే పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఇస్తారా? ఇంగ్లీష్ మీడియం ఎట్ట చదువుకుంటారండి పేదవాడు? ఈ పేదవాడికి ట్యాబులు ఇస్తారా పిల్లలకి? ఆ ట్యాబులు ఎట్ట చూస్తారండి వాళ్ళు? అదే చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశు చూడొచ్చు ట్యాబులు, ఆ చిన్నపిల్లాడు చూడొచ్చు, అదే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఇప్పుడు దాన్ని దాటిపోయి
పేదలకి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తావా? ఏ జగన్ ఎట్లా ఇస్తావు నువ్వు? సింగనమలలో ఒక ఎస్సీ మాదిగ వీరాంజనేయులకి టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తావా జగన్ నువ్వు? మడకసిర ఎస్సీ మాదిగ ఉపాధి హామీ కూలి ఈరా లక్కప్పకి ఎమ్మెల్యే సీట్ ఇస్తావా? మైలవరంలో అగ్రవర్ణాల సీటులో ఏదైతే ఒక బీసీ యాదవ సామాన్య రైతు తిరుపతి రావుకు నువ్వు సీట్ ఇస్తావా? నెల్లూరులో పెత్తందారుడైనటువంటి నారాయణ, వేల కోట్ల అధిపతినైనటువంటి నారాయణ మీద పోటీకి ఒక స్వర్ణకారుడైనటువంటి ఒక ముస్లిం యువకుడిని నువ్వు రంగంలోకి దింపుతావా? ఏ విధంగా నువ్వు అక్కడ పెట్టి గెలుస్తావో చూస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అహంకార ధోరణి మాట్లాడాలి. అలానే కర్నూలు ఎంపీగా ఒక సామాన్య పేదవాడు సార్ బివై రామయ్య గారికి సీట్ ఇచ్చారు. అట్లానే బాపట్ల ఎంపీగా రెండోసారి మళ్ళీ ఫోటోగ్రాఫర్గా ఉన్నటువంటి నందిగం సురేష్, సామాన్య ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నందిగం సురేష్ గారికి ఎంపీ సీట్ ఇచ్చారు. మళ్ళీ కూడా దాన్ని కొనసాగిస్తూ ఎంపీగా ఇచ్చి ఆ ఎంపీ సీట్లను ప్రకటించేటప్పుడు కూడా పోయినసారి ఆయన్నే పక్కన కూర్చోబెట్టుకొని ప్రకటించారు, మళ్ళీ ఇప్పుడు కూడా. అలానే నర్సాపురంలో మొట్టమొదటిసారి బీసీ సెట్టిబలి మహిళ, ఓ చిన్న లాయర్ సార్, ఆమె సామాన్య న్యాయవాది, చిన్న లాయర్గా ఉన్నటువంటి ఆమెని ఈరోజు ఎంపీగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ సీట్లలో మీరు ఎట్లా సామాన్యులకు సీట్లు ఇస్తారు? సామాన్యులకు సీట్లు ఇస్తే ఇక్కడ మాతో పాటు వాళ్ళు ఈక్వల్గా వచ్చి పార్లమెంట్లో కూర్చుంటారు, మాతో పాటు ఈక్వల్గా వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు, వాళ్ళు కూర్చోడానికి అర్హత లేదు అంటే డ్రైవర్గానే ఉండాలా? అంటే ఏదైతే పని చేసుకునే కూలీగానే ఉండాలా? వాళ్ళు అసెంబ్లీకి రాకూడదా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెత్తందారి మనస్తత్వానికి నిదర్శనంగా కనపడుతుంది. ఈరోజు దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను సార్. కందుకూరులో అక్కడ కమ్మ లేదంటే రెడ్డి ఎప్పుడు పోటీ చేసిన ఫస్ట్ టైం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీ యాదవ సామాజిక వర్గాన్ని నిలబెట్టారు. సో అందుకని ఇప్పుడు వాళ్ళు పెత్తందారుల మనస్తత్వం, వాళ్ళు కూడా తెలుగుదేశం కమ్మ, ఇక్కడ యాదవ. అట్లానే మైలవరం కూడా అదే కాదు, వెస్ట్ బీజేపీ వాళ్ళు కూడా విజయవాడ వెస్ట్ 70 ఏళ్లలో ఎప్పుడు కమ్మ నిలబడలేదు అక్కడ, ముస్లిం గానీ బీసీ వర్గాలు కానీ. ఫస్ట్ టైం సుజనా చౌదరి ఎక్కడ సుజనా చౌదరి ఆడున్నాడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన తీసుకొచ్చి అసెంబ్లీకి ఇక్కడ. అట్లానే మీరు చూస్తే నర్సరావుపేట ఎంపీ సార్ కమ్మ, తెలుగుదేశం కమ్మ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ యాదవ్ సామాజిక వర్గం అనిల్ యాదవ్ గారిని. అట్లానే మీరు రాజమండ్రి పురంధేశ్వర్ గారి మీద బీసీ సెట్టిబల్జ డాక్టర్ గారు. అట్లానే మీరు విశాఖపట్నం ఎంపీగా అవతల మీరేమో తెలుగుదేశం సంబంధించి కమ్మ, యువతలేమో ఏదైతే బీసీ తూర్పు కాబో బొత్స గారు సతీమణి. అట్లానే మీరు అనకాపల్లి చూస్తే పెత్తందారుడైనటువంటి సీఎం రమేష్, ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఓ బీసీ ముత్యాల నాయుడు గారు, ఏదైతే పార్టీని అంటిపెట్టుకున్నటువంటి బీసీ సామాన్య వ్యక్తి. సో అక్కడ సామాన్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తుంది, ఏదైతే పేదవాళ్ళకి సీట్లు ఇస్తుంది, కానీ అవతల తెలుగుదేశం పార్టీ పెత్తందారులకు సీట్లు ఇస్తుంది. ఇక్కడే కనపడతా ఉంది. అక్కడే చంద్రబాబు నాయుడు గారు అహంకారం బయటకు కనపడిపోతున్నాడు, ఎందుకంటే దాచుకోలేకపోతున్నాడు. ఏందయ్యా మేమేమో కోటీశ్వరులకు సీట్లు ఇస్తుంటే నువ్వేమో లారీ డ్రైవర్కి ఇస్తావా, ఓ ఉపాధి హామీ కూలీకి ఇస్తావా, ఓ సామాన్య రైతుకి ఇస్తావా? అంటే వాళ్ళ మా మీద నువ్వు నిలబెట్టి గెలిపిస్తావా? ఎట్లా గెలిపిస్తావు మేము చూస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అహంకార ధోరణి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది సార్. దాంట్లో భాగంగానే నిన్న సీట్లను కూడా ప్రకటించారు కాబట్టి ఆ సీట్ల విషయం కూడా ఒకసారి ప్రస్తావిద్దాం. తెలుగుదేశం పార్టీ బీసీలకు కేవలం 34 సీట్లు ఇచ్చింది. సరే వాళ్ళ కూటమి మొత్తం తీసుకున్న జనసేన ఒక 2, బీజేపీ ఒక 2, మొత్తం 38 సీట్లు వాళ్ళు బీసీకి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 సీట్లు బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. వాళ్ళు మైనార్టీకి 3 సీట్లు ఇస్తే కూటమి మొత్తం మీద, అంటే 3 పార్టీల కూటమి మీద 3 ఇస్తే ఏదైతే మైనార్టీలకు 3 పార్టీల కూటమి మీద 3. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు ఇచ్చింది. మీరు ఎంపీ సీట్లు చూడండి సార్, 25 ఎంపీల్లో 5 రిజర్వ్డ్, ఎస్సీ 4, ఎస్టీ 1, అంటే 20 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు బీసీలకు ఇస్తే తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం 3 పార్టీల కూటమి మీద ఇచ్చింది 6 సీట్లు బీసీలకి. మరి ఇక్కడ ఎవరు బీసీల తరపున ఉన్నారు, ఎవరు బీసీలకు అత్యధికంగా సీట్లు ఇస్తున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎవరు ఈరోజు న్యాయం చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు సార్, మీరు చూడండి మంత్రి పదవుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల్లో మీ వడ్డీ సామాజిక వర్గం బీసీ అక్కడ కొల్లేరు దగ్గర ఉన్న ఏదైతే ఎమ్మెల్సీలు ఇచ్చి ఫస్ట్ వెంకటరమణ గారిని, జయమంగళం వెంకటరమణ గారిని మొట్టమొదటిసారి, ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మండల్లో ప్రాతినిధ్యం లేదు. అలా వర్ణికుల క్షత్రియ, అలా ఏదైతే మత్స్యకార సామాజిక వర్గాలకు సంబంధించి వెనకబడినటువంటి అన్ని వర్గాలని ఎమ్మెల్సీలుగా, ఏదైతే ఎంపీలుగా రాజ్యసభల్లో, అదేవిధంగా మీరు అన్నట్టుగా మంత్రి పదవుల్లో వీళ్ళందరినీ కూర్చోబెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే కమ్మాలకు 36 సీట్లు ఇచ్చారు కూటమిలో, వాళ్ళు ఎన్ని బీసీలకు ఇచ్చి 38 అయితే కూటమి మొత్తం మీద, వాళ్ళ కూటమి మొత్తం మీద కమ్మాలకు 36 సీట్లు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే బీజేపీ 10 సీట్లలో 2 రిజర్వ్డ్, ఎస్సీ 1, ఎస్టీ 1, 8లో 3 కమ్మకి ఇచ్చారు. 3 కమ్మ. అసలు ఎంపీ సీట్లలో అయితే వాళ్ళు 6 ఎంపీ సీట్లలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ తీసేస్తే 4 జనరల్ ఉంటే 4 ఓసీ సామాజిక వర్గానికి,
ఒక్కటి కూడా బీసీకి ఇవ్వాల, ఒక్కటి కూడా కాపుకి ఇవ్వాల. ఈ కూటమి మొత్తంలో తెలుగుదేశం 32 ఎమ్మెల్యే సీట్లు కమ్మకి ఇస్తే 3 బీజేపీ కమ్మకి ఇచ్చింది, 1 జనసేన కమ్మ, మొత్తం కలిపితే 36 సీట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. అంటే ఈరోజు పెత్తందారులుగా తన సామాజిక వర్గం, అంటే బాబు దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్ అంటారు కదా సార్, ఆయన దృష్టిలో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు బీసీ అనమాట. నార్మల్ బీసీలు ఆయనకి వాళ్ళకి కనపడదు, వాళ్ళ దగ్గరకు తీసుకోవాలని ఆలోచన చేయరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు చూడండి సార్, ఎంపీటీసీల దగ్గర నుంచి అదేవిధంగా జడ్పీ చైర్మన్లో మీరు విజయవాడలో అయితే నగరాలు అనే కమ్యూనిటీ ఉందని కూడా ఎవరికి తెలియదు. అలాంటి నగరాల కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక మహిళను తీసుకుని వచ్చి విజయవాడ మేయర్గా చేశారు. సో అలానే మీరు చూస్తే ఎక్కడైతే చిన్న చిన్న సామాన్యంగా ఇంట్లో ఉండేటటువంటి గృహిణులను తీసుకుని వచ్చి మున్సిపల్ చైర్మన్లు చేశారు, ఏదైతే రోడ్డు మీద చిన్న కిరాణా షాప్ లాంటిది రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, పక్కన అమ్ముకునే వాళ్ళు, వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు ఏదైతే కౌన్సిలర్లు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఒకసారి ప్రజలను కూడా మరి తెలుగుదేశంలో చేరంగానే పవిత్రులైపోయే అంశం గొమ్మనూరు జయరాము వీళ్ళందరి గురించి కూడా ఏమైనా మాట్లాడతారా? అయిపోతారు కదా సార్, అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళు మాత్రం చెడ్డోళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మనే తెలుగుదేశం కండవ కప్పుకోగానే, అసలు కండవ కూడా కప్పుకోవసలేదు సార్. వాళ్ళకి ఒకవేళ సీట్ ఇవ్వలేదని రాశారనుకోండి, అమ్మో వాళ్ళు అన్యాయం చేస్తారా, సీట్ ఇవ్వరా అని చెప్పి సీట్ ఇవ్వనప్పుడే రాస్తారు స్టార్ట్ చేసి, ఇంకా పార్టీలోకి వెళ్ళగానే పుణ్యాత్మను వచ్చేసాడు. ఇదే నారా లోకేష్, ఇదే బెంజి మంత్రి అన్నాడు సార్, అతన్ని బెంజి మంత్రి గొమ్మనూరు జయరామ్ని మంత్రి అని కూడా అన్నట్టు. బెంజి మంత్రి ప్యాకాట స్థావరాలు నిర్వహిస్తున్నాడు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ప్యాకాట్లు ఆడిస్తున్నాడు, 180 ఎకరాలు కబ్జా చేశాడు. సో ఇతన్ని ఎర్రబుక్లో రాసుకుని ఇతను వ్యవహారం తేలుస్తా అన్నాడు. మరి ఎర్రబుక్లో ఏమన్నా పేరు కొట్టేసి ఆయన పార్టీలో జాగానే ఎర్రబుక్లో పేరు కొట్టేసి గొమ్మనూరు జయరామ్ గారికి ఆహ్వానించి మరి ఏదైతే ఆయన స్థానాన్ని మార్చి నిజంగా ఆలూరులో మరి ఎందుకు ఇవ్వలేదు సార్ సీటు గొమ్మనూరు జయరామ్కి? మరి ఎందుకు మీరు అతన్ని మార్చారు, సీట్ని గుంతకల్లికి ఎందుకు మార్చారు? రెండో వచ్చేటప్పటికి లెక్కర్ స్కామ్ జరిగినప్పుడు, ఢిల్లీ లెక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీలంతా లెక్కర్ స్కామ్లో ఉన్నారు, ఇదంతా తాడేపల్లికి వచ్చేస్తుంది, మాగొంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తాడేపల్లికి ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్కి లింక్ ఉంది, మధ్యలో ఈయనే మీడియేటర్ అన్నారు. మరి ఇప్పుడు ఆ లెక్కర్ స్కామ్లో ఉన్న మాగొంట కుటుంబాన్ని మీరు చేర్చుకొని టికెట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మరి అదంతా కరకట్ల కొంపలోకి వెళ్ళిందా? దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదిగో 2 కోట్లు వజ్రాల వాచి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు, అసలు వేమిరెడ్డికి నెల్లూరు రాసిచ్చేశారు, ఇది రెడ్ల రాజ్యం అని చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మరి కండవా కప్పుకొని భార్యకు కూడా సీట్ ఇచ్చాడు. ఎంత విచిత్రం చూడండి. ఇలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. రైట్. ఉమామేశ్వరరావు రామవరపాడు నుంచి కృష్ణా జిల్లా. ఉమామేశ్వరరావు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఛానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. జగన్ గారు వేసే ప్రతి అడుగు ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయనకి ఆ వ్యూహాలు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు ఆయన. దాని నిమిత్తం ఏం చేయాలో ఏం మాట్లాడాలో చాలా వరకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన ఈ సోషల్ ఇంజనీరింగ్, సపోజ్ మాది విజయవాడ రూరల్ మండలం రావడపడండి, మా గ్రామం ప్రెసిడెంట్ యాదవ్, తర్వాత ఎంపీపీ మండలాధ్యక్షురాలు యాదవ్, తర్వాత సహకార బ్యాంకు ప్రెసిడెంట్ యాదవ్. అసలు వీటితో పాటు 50% లేడీస్ కి ఇచ్చేటప్పటికి ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కలకల్లాడతా జగనన్న అనుకుంటా అసలు తీరే మారిపోయింది. నా పేరు ఉమామేశ్వర అండి. నెక్స్ట్ 29లో వచ్చేటప్పటికి 50% ఏం లేని వాళ్ళకి ఇచ్చేస్తారు సీట్లైనా, ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఎలక్షన్ వెళ్ళిపోవచ్చండి. పేదలు, నిజమైన పేదలు ఈ ఎమ్మెల్యే సీట్లకి ముంచవచ్చు అనే గ్యారంటీ ఆయన ఇస్తాడు. గ్యారంటీ ఇది, సమస్య లేదు. ఇంకోటి అండి, ఓకేనండి, నేను మర్చిపోయాను ఒకసారి, నేను కూడా అట్లా మిస్ అవుతుంటాను. ఓకే, రైట్. జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, పెద్దలందరికీ అక్కడ. సార్, జగనన్నకి ఒక బీసీల తరఫున ఆయన పాలాభిమానం చేయాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎక్కడ సార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లక్కపన్న ఎవరు, మన ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కిట్టిండే వ్యక్తి, ఆయన టిప్పర్ డ్రైవర్ గారు, ఆయన స్టేజ్ కెపాసిటీ ఎంత, ఇట్లాంటి మనం ఎంతమంది టైం తీసుకొని వస్తా అంటే ఈ దరిద్రంలో కొంతమందికి ఏమి కనపడుతుందో కనపడదు ఈ మీడియాలో కానీ అలాగానే రాస్తుంటారు సార్.
కానీ ఇంకొక చిన్న మీ ద్వారా అప్పీల్ చేయాలనుకుంటుంది మా బీసీ సోదరులకు, దయచేసి నాయన మహానుభావులారా, ఆ మహానుభావునికి మనం ఏమన్నా తప్పు చేస్తే మన పుట్టుగతులు ఉండవు. మా కమ్యూనిటీ, మా యాదవ్ కమ్యూనిటీ సార్ ఒక 2 ద్రోహం చేసుకున్నారు సార్. మాకు ఎమ్మెల్సీ పదవులు తీసుకొని జంగా కృష్ణమూర్తి అన్న కానీ ఆ వంశీ కృష్ణ కానీ ఏం సార్ వాళ్ళ కర్మ దరిద్రం కొట్టుకొని ఆ దరిద్రం మీద పోవాల్సిన అవసరం ఏముంది సార్? ఏముంది వాళ్ళకి ఏం నష్టం జరిగిందని వాళ్ళు పోయినా నాకు అర్థం కావడంలో చెప్పమని నా కమ్యూనిటీలో నేను ప్రశ్నించడం లేదు, ఎందుకంటే బాగా రావచ్చు. వేరే కమ్యూనిటీలో ప్రశ్నించలేదు సార్. సార్ కొమ్మేని వారు ఒక చిన్న విన్నపం సార్. ఇప్పుడు అనంతపురంలో ఎట్లా ఉంది గొడవ? అదంతా గోలగోల అయినట్టుంది కదా? నుంచి లెక్కాచారం పెట్టుకోండి సార్. ఈ పొద్దు ధర్మవరం స్టార్టింగ్ గుంతకల్లో ఎత్తు అన్ని 4 సీట్ల నుంచి. హలో కంప్లీట్ చేయండి సార్. మాకు 4 సీట్లు సార్. ఈ పొద్దు డిక్లేర్ అయిపోయినాయి సార్ 4 సీట్లు. డిక్లేర్ అయిపోయినాయా? ధర్మవరం రాసి పెట్టుకోండి, గుంతకల్ రాసి పెట్టుకోండి, ఏమే కళ్యాణదుర్గం రాసి పెట్టుకోండి. ఏమే ఇప్పుడు చెప్పింది సార్. ఇంకా మాకు హిందూపూర్ సెగ్మెంట్, మాకు హిందూపూర్ సెగ్మెంట్ లో చూడండి సార్, చూపిస్తాం మా ప్రతాప్ అయితే సార్. యాదవ్ సోదరులారా మీకు కాళ్ళు నమస్కారం చేస్తాం రా నాయన తల్లులారా. అవును, హిందూపూర్ లో బాలకృష్ణ కదా, బాలకృష్ణ ఓడించే పరిస్థితి వచ్చిందా ఇంతవరకు హిందూపూర్? 100% సార్, 100% సార్, 100% జరిగేది అదేలేండి. కానీ చూస్తారు మీరే. ఎవరు రానా మీరు అబద్ధం నేను అంటారు, ఎవరు రానా అప్పుడు ఫోన్ వచ్చావు కదా మీకు ఎట్లొచ్చింది ఐడియా అంటారు సార్. ఓడిపోయాక తప్పదు బాలకృష్ణ గారు. ఓకే, రిజల్ట్స్ రోజున మళ్ళీ మీరు ఫోన్ చేయండి. మీరు నిజంగానే బాలకృష్ణ ఓడిపోతే మిమ్మల్ని అభినందిస్తాం. ఎందుకంటే టీడీపీయా వైసీపీ అని కాదు, మీ జోస్యం కరెక్ట్ అయిందనే దీంతో. ఇంకొకరు కాకినాడ నుంచి మరొకరు. హలో హలో నమస్కారం అండి, కృష్ణమోహన్ గారు మాట్లాడండి. ఈనాడు గురించి చెప్తున్నారు కదా, ఈనాడు తెలుగు అలాగే మన పేపర్లో కూడా రాసుకోలేదు ఏమండి, మార్గం దర్శి మేరకు దర్శి నుంచి ఎల్లుండి ఇచ్చేస్తున్నారు. రాసేస్తే జనాలు పడతారు. మరుసటిలో ఏంటంటే పేపర్లో మళ్ళీ రాసేది తాళకే రేటు వచ్చి జర్నలిజం మీకు రాదా అంటే మీరు కూడా రాయండి అట్లా రోజు. ఎందుకు మనకెందుకు అట్లా రాయాల్సిన చెత్త చెదారం అవన్నీ. ఇప్పుడు మాబోటి వాళ్ళం ఇప్పుడు నేను 47వ సంవత్సరంలో ఈ జర్నలిజంలో ఉన్నా. ఎందుకు అంత దౌర్భాగ్య పరిస్థితి? ఇప్పుడు ఒకప్పుడు రామోజీరావుని గౌరవించేవాళ్ళం ఏదన్నా కానీ, ఇప్పుడు మేమే ఆయన్ని ఇదేందా ఇట్లా అయిపోయావు నువ్వు అని చెప్పాల్సి వస్తుంది. దౌర్భాగ్యం కదా. ఇప్పుడు ఆయనకు ఆ గౌరవం ఈ వయసులో 89 ఏళ్ల వయసులో 88 ఏళ్ళు ఎంతో ఉన్నాయి కదా, ఈ వయసులో అందరికీ సమంగా రాస్తూ ప్రతిష్ట పెంచుకోవాలి. ఒకప్పుడు 1994లో 1994లో కాంగ్రెస్కి 26 సీట్లే వచ్చినాయి, టీడీపీకి 150 సీట్లు వచ్చినాయి. ఆ రోజులు ఏమనే వాళ్ళు తెలుసా? 26 సీట్ల వాళ్ళకి కూడా మీరు ఎక్కువ ఇచ్చేది ఏందా, దాన్ని రేషియో ప్రకారం ఇవ్వాలనేవాడు. ఇప్పుడు 23 సీట్లే వచ్చిన టీడీపీదేమో మొత్తం పరిచేస్తున్నారు, 151 సీట్లు వచ్చిన వైసీపీ మీదేమో బురదేస్తున్నారు. మరి అది ఆయనే తెలుసుకోవాలి. అంటే వ్యాపారం, ఈ పత్రికా జర్నలిజం ఈ స్థాయిలో కలగలిసిపోవడం అంటే అది పెద్ద నీచమైనటువంటి వ్యవహారం, అది దురదృష్టం, అది జర్నలిజం సూత్రాలకే విరుద్ధం. ఇక మన లజపతి రాయ్ గారు లైన్లో ఉన్నారా? హలో మాట్లాడండి, మీ ఫ్రీజ్ అయింది చెప్పండి. ఈరోజు శ్రీనివాస్ గారు ఈవేళ పేపర్లో వాళ్ళు ఈనాడు పేపర్లో ఏదో ఖజానా ఖాళీ అయిపోయింది, మళ్ళా వచ్చే ప్రభుత్వానికి నిధులు లేనటువంటి పరిస్థితి అని ఒక కథనం రాశారు. యాక్చువల్ గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటికి కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, పూర్తిగా ఖాళీ చేసి ఇచ్చేసారు వాళ్ళు. అలాంటి ఖజానాని ఆయన చాలా సరైనటువంటి దాని మీద దృష్టి పెట్టి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఫండ్స్ ని బాగా డెవలప్ చేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆయన ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందిస్తున్నారు. అంటే అసలు ఏమీ లేనటువంటి జీరో అయిపోయినటువంటి బడ్జెట్ స్థాయి నుంచి 2019లో ఈవేళ 2024 వచ్చాం మనం. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ నిధుల లేమి అనేటటువంటి సమస్య లేకుండా ప్రజా సంక్షేమాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం రాశారు, ఆ విషయం ఏంటంటే మరి ఏదో ఆస్తులు అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అది ఇది అని. ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అంటే మరి అక్కడ అమరావతి భూములు కూడా అప్పుడు 2000 కోట్లు ఎంతో నాకు తెలిసినంత వరకు 2000 కోట్ల పైన అనుకుంటా. అది మరి అప్పుడు అమరావతి భూములు తాకట్టు పెట్టారు.
మరి దానికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి వాస్తవాలని వాస్తవాలుగా అందించడంలో పత్రికలు తమ బాధ్యతని సామాజిక బాధ్యతని అయితే నిర్వర్తించాలి. దీనికి రండి మరి ఈ విషయంలో లజపతి రాయ్ గారు ఈ పాయింట్ మీద రండి. ఈ టీడీపీలో టికెట్లు ఇవన్నీ కూడా ఒక సామాన్యుడైన ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇవ్వకూడదా? ఆ రకంగా మాట్లాడుతూ అంటే ఏలుముద్రని అవమానించడం ఏంటిది? ఇప్పుడు ఒకప్పుడు కాకాని వెంకటరత్నం గారు అదేం పెద్ద చదువుకోవాలా, ఆయన మంత్రి అయ్యాడు, చాలా వేలాది మందికి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదువుకున్నాడు టిప్పర్ డ్రైవర్. టిప్పర్ డ్రైవర్ కాదు, ఉదాహరణకి కాకాని వెంకటరత్నం గారు, ఒక్క నిమిషం అండి, కాకాని వెంకటరత్నం గారు కానీ గౌతు లచ్చన్న గారు కానీ వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ప్రముఖంగా ప్రవేశించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, రకరకాలుగా ఇప్పించారు, రకరకాల సేవ చేశారు. చదువుకోనంత మాత్రాన వాళ్ళు పనికిరాని వాళ్ళు ఎట్లా అవుతారు? ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళని మళ్ళీ పోయింది సార్, మళ్ళీ పోయింది, మళ్ళీ లైన్లోకి వచ్చిన మళ్ళీ పోయింది. రైట్, నరసింహాచార్యులు గారు పిఠాపురం నుంచి. నరసింహాచార్యులు గారు నమస్కారం, మాట్లాడండి. పిఠాపురం హాట్ సీట్ కదా, ఎట్లా ఉంది అక్కడ వాతావరణం? నమస్కారం అండి. అసత్యోదయానికి స్వాగతం. అసత్యోదయం ప్రతిరోజు అసత్యాలను మనం సత్యాలుగా చూపిస్తున్నటువంటి ఒక వ్యవసాయం అయిపోయింది మనకు. సో మనందరం ప్రతి రైతు కూలీగా తయారయ్యాం. అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు రాసేటువంటి అసత్యాలని సాక్ష్యాలుగా చూపించడానికి మనం వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి రావడం ఒక రకంగా శుభపరిణామం అనుకోవాలి. సో ఇక్కడ ప్రస్తుతం నేను పిఠాపురం గ్రౌండ్ వర్క్ లో ఉన్నాం. ఇక్కడ 25,000 ఓట్లు వచ్చేసరికి టోటల్ గా పద్మశాలి దాంతో పాటు దేవాంగా ఉన్నాయి. ఈ 25,000 ఓట్లు ఎటువైపు ఓన్ అయితే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కేవలం కాపు ఓట్ బ్యాంక్ మీదే పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇక్కడ టీడీపీ సంబంధించినటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వారే పవన్ కళ్యాణ్ ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నది చాలా వాస్తవాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఎక్కడైతే అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయో అవి ఎక్కడ బీజేపీకి ఇచ్చిన సీట్ల దగ్గరే వస్తున్నాయి. అక్కడ టీడీపీ వాళ్ళని రెబల్ గా పెట్టి బీజేపీని ఓడించడానికి తెలుగుదేశం ఒక పక్కా ప్రణాళిక వేస్తుంది. అందులో భాగంగానే పిఠాపురం కూడా వస్తుంది. గతంలో మా చిన్నతనంలో ఎన్టీ రామారావు గారి చోటకి వెళ్ళినప్పుడు అందరినీ పరిచయం చేసేవాళ్ళు. అబ్బా తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే ఎస్సీలకు అభిమానం అనుకునేవాళ్ళం. ఇక్కడ ఎస్సీ అంటే సీఎం క్యాస్ట్ అని, బీసీ అంటే బాబు క్యాస్ట్ అని, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎల్సీ, సో లోకేష్ క్యాండిడేట్ అని. సో టోటల్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు బీసీ పార్టీ అంటే అది కేవలం బాబు క్యాండిడేట్ పార్టీగా మారిన తప్పితే బీసీ పార్టీగా లేదు. సో ఓవరాల్ గా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మరలా ఓటమి చెందడానికి మరొక వెన్నుపోటు చరిత్రకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓడిపోతాడంటారా? పక్కా 100%. ఎందుకంటే దేవాంగ పద్మశాలి వైసీపీకి అనుకూలంగా ఉన్నారండి. ఆయన బదిలాడుతున్నాడు కదా, కాదు నాకు ప్లీజ్ అని అంటున్నాడు. అంతకుముందేమో వేస్తేయండి లేతలేదు అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ప్లీజ్ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు కదా. తప్పదు కానీ అమ్మ అడుక్కుంటున్నానని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ కేవలం పిఠాపురంలో మహిళా ఓట్ బ్యాంక్ ఎక్కువ అండి. మహిళా ఓట్ బ్యాంక్ ఎక్కువ, పద్మశాలి దేవాంగా ఇటుపక్క ఉన్నది ఇటుపక్క వెళ్తుంది. మాక్సిమం మనకు వంగా గీత గారికి అక్కడ ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ఓకే, కృష్ణరాజు గారు మీరు కూడా ఆయన చెప్పిన వాదంతో ఏకీపిస్తారా? వాస్తవం సార్ అది. ఇప్పుడు ఈ అంశాలు, ఈ సామాజిక సమీకరణలు కావచ్చు, లేకపోతే పార్టీలో అండర్స్టులు కావచ్చు, దీనికి సంబంధించి ఒక పరిశీలన ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 80 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. అంటే ఈ ఎన్నికల్లో ఫస్ట్ రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పండి ఘన విజయం సాధించినట్లే. ఎందుకంటే అండర్స్ట్ లేదు, నాయకత్వం మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. కొంతమంది బయటికి పోతే పొమ్మని చెప్పి అంతే తప్ప వాళ్ళు ఉండమని చెప్పి బతిమాలిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. రెండోది, ఈ కూటమికి వచ్చేటప్పటికి కూటమిలో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం అయితే 60 స్థానాల్లో అసంతృప్తి అనేది వివిధ దశల్లో ఉందండి. కొన్ని చోట్ల అయితే మాత్రం మీకు అది తీవ్ర ఆగ్రహ జ్వాలలుగా మారి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలను ధ్వంసం చేయటం, ఫ్లెక్సీలు కాల్ చేయటం, ఆ ఆఫీసుల మీద దాడి చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ ఫస్ట్ రౌండ్ లో తెలుగుదేశం పార్టీ వారి కూటమి
ఫెయిల్ అయిందని చెప్పి మనం భావించాలి. మీకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎక్స్ అకౌంట్ లో వాళ్ళు ఒక 1 అవర్ క్రితం ఒక పోస్ట్ పెట్టారండి అధికార వెబ్సైట్ ఎక్స్ అకౌంట్ లో, మరో 43 రోజుల్లో మన ఆస్తులు కాపాడే ప్రభుత్వం వస్తుందని చెప్పి అంటారు. అంటే ఇది అర్థం పర్థం లేని అది ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు అక్కడ. మరి దాన్ని కాపాడే ప్రభుత్వం రావడం ఏంటది అంటే ఇవన్నీ చూస్తూ ఉండంటే. మూడోది మీరు ఇందాక ఏంటంటే మనకి ఇంత కొంతమంది మీకు మన లెక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారి పేర్లు, అలాగే లెక్కర్ కింగ్ ప్లాకార్డ్ కింగ్ అని చెప్పి ఆరోపణలు చేసిన గుమ్మనూరు జయరామ్ గారు, ఇటువంటి వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు టికెట్లు ఇచ్చారు. అంటే మీ గతంలో మీకు భారతీయ జనతా పార్టీకి ఒక పేరు ఉండేదండి, అదేమిటంటే ఒక వాషింగ్ మెషిన్ పార్టీ అని చెప్పి. అంటే ఎక్కడ ఏదైనా పార్టీలో అక్రమాలు అన్యాయాలు చేసి మీరు జైలుకి వెళ్ళినా, మీ మీద ఈడీ ఎంక్వైరీలు ఉన్నా, సిబిఐ ఎంక్వైరీలు ఉన్నా, ఐటీ దాడులు జరిగినప్పటికి కూడా మీరు వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే మీరు పరిశుద్ధులు అవుతారు అని చెప్పి ఒకప్పుడు బీజేపీకి ఆ పేరు ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకోండి. ఇప్పుడు అదే పందాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అవలంబిస్తోంది. ఒకప్పుడు ఈ నాయకుల్ని తీవ్రంగా విమర్శించి దూషించిన, రెడ్ బుక్కుల్లో రాసిన పేర్లు ఆ వ్యక్తులు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళితే సచ్చినులైపోతున్నారా? కాబట్టి ఏంటంటే జనం ఇదంతా కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇవన్నీ కూడా ఒక శాపాలుగా మారి ఎందుకు ఇచ్చుంటారంటారు? కాదు కృష్ణరాజు గారు, చంద్రబాబు గారు చాలా తెలివైనవాడు, చాలా వ్యూహకర్త అని ప్రచారం చేస్తుంది కదా ఈనాడు వాళ్ళు. కానీ మరి రౌడీ మంత్రి, బెంచ్ మంత్రి అని చెప్పి, బెంచ్ కారు మంత్రి అని చెప్పి తిట్టిన వాళ్లే జయరామ్కి ఎట్లా టికెట్ ఇచ్చారు? 2 కోట్ల వజ్రాలు తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వబోయాడన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎట్లా ఇచ్చారు? ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఉన్నాడని చెప్పిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ మరి అంత తెలివితక్కువ ఇచ్చాడా, లేక ఆయనకి కూడా ఏమైనా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుందా అంటే టీడీపీకి? సార్ ఇప్పుడు ఆయన రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందేనండి. అది ఆయన రాజకీయ చరిత్ర ప్రారంభం నుంచే మీకు ఇటువంటి అవినీతి అక్రమ కార్యక్రమంతో ప్రారంభమైంది. నేను ఒక 2 చిన్న సంఘటనలు చెప్తాను సార్ దీనికి సంబంధించి, మీరు అనుమతిస్తే. అదేమిటంటే నేను స్వయంగా విన్నది. ఒకటి నాకు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ గారు చెప్పిందండి. ఆయన శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారికి మంచి స్నేహితులు, చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నారు. ఒక నాటకం విషయానికి వచ్చేటప్పటికి ఆ టీచర్ గారు శివప్రసాద్ గారికి లీడ్ రోల్ ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారికి సైడ్ రోల్ ఇచ్చారు అనమాట. అది ఈయన ఇది సాధించలేకపోయాను. ఆ రాత్రి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ మీద ఒక శనక్కాయల బస్తాను తీసుకెళ్లి టీచర్ గారికి ఇచ్చాడు. పొద్దునకి వచ్చాడు, సీన్ మారిపోయింది, రోల్ రివర్స్ అయింది. ఇదే విషయాన్ని మన జర్నలిస్ట్ మ్యాగజైన్ 8వ వార్షికోత్సవానికి అతిథిగా వచ్చిన శివప్రసాద్ గారు స్వయంగా మాకు చెప్పిన సంఘటన అంటే అది. రెండోది, చిత్తూరు జిల్లా మీకు ఝాన్సీ లక్ష్మి గారు బీజేపీ ఎంపీగా చేశారు, దివంగత ఝాన్సీ లక్ష్మి గారు. చాలా మంచి ఆవిడ మాట చెప్పారు నాకు స్వయంగా. టీడీపీ అంటే తర్వాత బీజేపీకి వచ్చారండి ఆవిడ. అప్పుడు జరిగింది ఏంటంటే ఆవిడ స్వయంగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నేను క్యాన్వాస్ చేస్తాను 10 మంది కుర్రోళ్ళు పట్టుకోని చెప్పి వస్తే వారికి జీప్ ఇస్తే ఆ జీపు నిండా డీజిల్ కొట్టించుకోవడం, డబ్బులు తీసుకోవడం, వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం, సాయంత్రం డీజిల్ అమ్ముకోవడం, తిరిగి రావటం చేసేవాడండి. అయితే ఒకసారి అట్లా డీజిల్ ని మా కుటుంబానికి చెందిన బంకులు అమ్మేప్పుడు మాకు అనుమానం వచ్చి పట్టుకున్నాం, మేము పట్టుకుని అక్కడి నుంచి ఆయన పంపిస్తామని చెప్పి అన్నారు. అంటే ఆయన ఇప్పుడు మొదటి నుంచి కూడా ఆయన అటువంటి ఉద్దేశాలు, అభిప్రాయాలు లేకపోతే అటువంటి చర్యలతో ముందుకెళ్తున్న వ్యక్తి అండి ఆయన. కాబట్టి ఏంటంటే అటువంటి వ్యక్తి నీతికి, నిజాయితీకి లేకపోతే సస్యలకి నిలబడే వ్యక్తులకి ఎట్లా ఓట్లు ఇస్తారు ఆయన? రెండోది, ఎస్సీ ఎస్టీలు ఎట్లా ఇస్తారు? అంటే డబ్బులు లేవు. ఇప్పుడు ఈ రోజున మీకు దాదాపు 6 ఎన్ఆర్ఎస్ కి ఇచ్చాడు ఆయన. ఎన్ఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా ఇక్కడ ఉండరు వాళ్ళు. అంటే వారికి కావాల్సింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి అయితే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాలి, పార్లమెంట్ కి అయితే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఆ డబ్బులుంటే రండి అని చెప్పారు. అందుకని ఆయన ఏమంటారంటే నిన్న నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వైఖరి చాలా వెకిలిగా ఉందండి. ఎట్లాగంటే నిన్న ఆ సింగనమల వైసీపీ అభివృద్ధికి సంబంధించి ఆయన ఏమంటారంటే ఎమ్మెల్యే వారికి ఇవ్వకుండా వారి టిప్పర్ డ్రైవర్ కి జగన్ టికెట్ ఇచ్చారు అని చెప్పి నవ్వుతాడండి ఆయన. శభాష్, ఎడమ చేతి వేలి ముద్దలు వేసే వారికి టికెట్ పెట్టాడంట. అంటే ఆయన ఇప్పుడు ఆ క్యాండిడేట్ బాబు నేను పీజీ చదువుకున్నానే, నేను బీఈడీ రాశాను చెప్పు అంటే అది కూడా తెలియకుండా ఆయన ఎడమ చేతి వేలుతో అంట వేలు ముద్ర వేస్తాయంట. నీ తెలివితేటలకు ధన్యవాదాలు అంటే జగన్ తెలివితేటలకు ధన్యవాదాలంట. శభాష్, ఆయన టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చాడు. వాళ్ళు ఇంకోటి విషయం, ఒక కాళ్ళ దగ్గర పడి ఉంటాడని చెప్పి ఎంత దారుణం అండి. ఒక వ్యక్తిని ఇంత దారుణం కించపరుస్తారా? రైట్, ఒకసారి మళ్ళీ రంజిత్ రాయ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయనకి లైన్ వచ్చింది. రైట్, ఒక్క నిమిషం.
రాధాకృష్ణయ్య గారు శ్రీకాళహస్తి సంక్షిప్తంగా మాట్లాడండి. రాధాకృష్ణయ్య గారు హలో సార్, నమస్కారం, మాట్లాడండి. మీతో మాట్లాడడం నాకు జన్మదినం సుకృతం సార్. నాకు అంత పదాలు వాడాల్సిన అవసరం చెప్తాను ఒక మాట సార్ మీకు. జగన్ గారు 152 సీట్లు తెచ్చిపోయినారు సార్. 152? అదేం లెక్క? 152 ఇంక 23 సీట్ల కోసం కొట్లాడతారు సార్ ఆయన జగన్ గారు. ఓహో, అంతేనా? 23 సీట్లు పోగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. 152 కన్ఫర్మ్. నా పేరు రాసుకోండి, డేట్ రాసుకోండి, రాధాకృష్ణయ్య, నా ఫోన్ రాసుకోండి. రేపు చెప్పయ్యేదే జూన్ 4వ తేదీ. రైట్, జూన్ 4వ తారీఖుని మిమ్మల్ని కూడా అభినందిస్తాను. నిజంగానే మీరు చెప్పింది చూస్తాం. మీరు అంచనా ఎట్లా వచ్చారు? జనంతో మాట్లాడారా లేక మీరు ఊహిస్తున్నారా? ఊహించేదే సార్. నాకు కిషాపురం నుంచి చిత్తూరు జిల్లా దాకా నాకు అందరూ ఉన్నారు. వెరీ గుడ్. 160 మంది ఓటర్లలో ఆడోళ్ళు, 155 మందిలో మగవాళ్ళు ఓట్లేస్తారు సార్. ఓకే, రైట్, ధన్యవాదాలు. చూద్దాం. మరొకరు తిరుపతి నుంచి సునీల్ గారు, నమస్కారం, మాట్లాడండి. ప్యానల్లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం సార్. వెంకటరెడ్డి గారు ఒకసారి వెంకటరెడ్డి గారు మాట్లాడండి తొందరగా. సార్ నమస్తే సార్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి సార్. యూట్యూబ్ లో నిన్న రాత్రి నుంచి ఒకటి వైరల్ అవుతుంది సార్. అది వివేకానంద రెడ్డి గారు బయోపిక్ ఒకటి వైపు టీడీపీ కింద అడ్రస్ వచ్చి టీడీపీ యాక్టివిస్ట్ సార్. అది జగన్ గారు మన జగన్ గారిని, అవినాష్ రెడ్డి గారిని కొద్దిగా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్, దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము దాన్ని ఆపేయమని. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు మొన్న అమరావతి ఫైల్స్ అని ఒకటి, రాజధాని ఫైల్స్ అని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద తీసి ఒక నెగిటివ్ ప్రచారం చేయాలని చూస్తే అది అర్థమైందన్న మీరు చెప్పింది. అయితే ఇవన్నీ కూడా జనం గమనిస్తారు. జనం వాస్తవాలు తెలుసుకుని వాస్తవంగానే ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్తున్నారు కదా, ఆ పరిస్థితి వాళ్ళు దానివల్ల నష్టపోవడం తప్పితే వాళ్ళకి ఏమి అడ్వాంటేజ్ ఉండదు. తెలియజేసి వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. లజపతి రాయ్ గారి దగ్గరికి వెళ్దాం. లజపతి రాయ్ గారు, హలో లజపతి రాయ్ గారు, బాగానే ఉందా ఇప్పుడు? చెప్పండి, ఏమిటి తెలుగుదేశం టికెట్లు ఇచ్చిన తీరు, ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితి మీద మీ అభిప్రాయం చెప్పండి సంక్షిప్తంగా. మాకు ఇక్కడ ఇప్పుడు చూసాం కదండి, మరి బలహీన వర్గాలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, మైనారిటీస్ కి సీట్లు కేటాయించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నారు. మరి అటువైపు చూస్తే ఇంతవరకు అక్కడ వాళ్ళ సామాజిక వర్గానికే ఎక్కువగా ఓట్లు అంటే సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్ గా కనబడుతూ ఉంది. ఇంచుమించు 50%, మోర్ దాన్ 60% మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కేటాయిస్తే ఆ స్థాయిలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఈ వర్గాలకి కేటాయించినటువంటి పరిస్థితి మనకు కనబడటం లేదు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ప్రధానంగా ఈ బలహీన వర్గాలందరికీ కూడాను పూర్తి స్థాయిలో మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇంతకన్నా ఇంకా ద్విగుణీకృతమైనటువంటి స్థాయిలో సీఎం గారు మరిన్ని ప్రోత్సాహకాలు, మరింత సంక్షేమాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఆయన మేనిఫెస్టో కూడా చాలా క్లియర్ గా చెప్తూ ఉంది. ఎంతవరకు ప్రతిపక్షాలు కానీ చూస్తే మనకి వాళ్ళ మేనిఫెస్టోలో క్లారిటీ లేదు. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తారనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా వాచ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్రలో మరి 90% మన బలహీన వర్గాలు, బీసీలు డామినెంట్ గా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రాజధాని ఇస్తాము, విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రంగా చేసి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అనేటటువంటి ఒక జీవో కూడా ఇష్యూ చేస్తే దానికి ప్రతిబంధకాలు సృష్టిస్తూ హైకోర్టులు, సుప్రీంకోర్టులో వెళ్ళి ఏదో కొన్ని సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని మా ఉత్తరాంధ్రకి అభివృద్ధికి నోచుకోకుండా మాకు అభివృద్ధికి దూరంగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. రైట్, ఓకే అండి, ఫైనల్ గా ఎందుకంటే సామాజిక వర్గాల దాంట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న సెట్టిబల్జలకి జనసేన ఒక సీటు కూడా కేటాయించలేదు, ఒకటి కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం 2 ఇచ్చింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్లు సెట్టిబల్లి సామాజిక వర్గాన్ని కేటాయింది. ఈరోజు గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గం అంటే వీళ్ళు వైసీపీ కాపులకి ఎక్కువ ఇచ్చింది, బీసీలకి ఎక్కువ ఇచ్చింది. కాపులు, తూర్పు కాపులు కలిపి దాదాపు 29 అసెంబ్లీ సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 5 ఎంపీ సీట్లను 2 కలుపుకుంటే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందాక డబ్బులు రాజకీయాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పి, ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి వైదొలిగితే ఈ డబ్బులు పాలిటిక్స్ అనేది పోయింది పూర్తిగా. ఆయన M6 ఫార్ములాతో రాజకీయాలు చేస్తాడు సార్. ఒకటి మద్యం, ఒకటి ఏదైతే మనీ, ఇంకోటేమో మడ్రస్, ఇంకోటేమో మీడియాను అడ్డం పెట్టుకొని, ఇంకోటేమో మగవులను అడ్డం పెట్టుకొని, ఇంకోటేమో మార్ఫింగ్ వీడియోలను అడ్డం పెట్టుకొని,
ఈ 6 టైప్ రాజకీయాలు చేసి ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాజకీయాలను చంద్రబాబు నాయుడు పోతే రాజకీయాలు పట్టిన దరిద్రం వదిలింది. రైట్. కృష్ణరాజు గారు, అట్లాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.